హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సండే స్పెషల్ చేపల పులుసు ఎలా చేసుకుందామో చూద్దామా. ఎమ్మీగా రైస్లోకి చాలా టేస్టీగా ఉండే చేపల పులుసు ఎలా తయారు చేసుకుందాం చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: కడిగి శుభ్రం పెట్టుకున్న చేపలు, కొత్తిమీర, చింతపండు నుంచి తీసిన చింతపండు రసం, తగినంత కారం, తగినంత ఉప్పు, అండ్ అల్లం చిన్నులపాయ కొబ్బరి చేసిన పేస్ట్, 2 సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, అండ్ గరం మసాలా చెక్క, లవంగాలు, ధనియాలు పౌడర్, ఆయిల్. ఒక చేపకి నియర్లీ 50 గ్రామ్స్ మీన్స్ 50 ml ఆఫ్ ఆయిల్ సరిపోతుంది. ఆయిల్. ఇప్పుడు ఇవన్నీ ఈ చేపల ముక్కలో బాగా మిక్స్ చేసుకుందాము. ఫస్ట్గా చేపలని నీట్గా కడిగి పెట్టుకున్నాం కదా, దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలని వేసుకుందాం. దాని తర్వాత పసుపు వేసుకుందాము. కర్రీకి ఎంత సరిపోతుందో అంత పసుపు. దాని తర్వాత కారం. ఒక చేప కదా తీసుకుంది ఫ్రెండ్స్, దానికి 3 నుంచి 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం పడుతుంది. ఆ కారం. దాని తర్వాత మనం ముందే తగినంత సాల్ట్. కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకుందాము. దాని తర్వాత ముందే మిక్సీ చేసి పెట్టుకున్న అల్లం చిన్నులపాయల కొబ్బరి పేస్ట్ వేస్తున్నాను. అండ్ తర్వాత ఆయిల్ వేద్దాము. ఇవన్నీ బాగా కలుపుకుందాం. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. అన్ని మసాలాలన్నీ ముక్కలకి బాగా పట్టాలి. ఉప్పు, కారం, పేస్ట్ అన్నీ బాగా కలిపేసుకున్నాక దీంట్లోకి ముందే తీసి పెట్టుకున్న చింతపండు రసం యాడ్ చేస్తున్నాను. ఈ రసము ముక్క బాగా మునిగేదాకా మనం యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ముక్క ఇప్పుడే కాబట్టి మనకు ఉడికేది, కాబట్టి ముందే ఇవన్నీ కలిపి పెట్టుకొని ముక్క మునిగేదాకా చింతపండు రసం తీసుకున్నాము. చింతపండు కూడా నేను 50 గ్రాముల చింతపండు తీసుకొని రసం తీసుకున్నాను. ఇంకొద్దిగా ఎక్కువ పులుపు తినేవాళ్ళు అయితే ఇంకొద్దిగా ఎక్కువ తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు అదంతా కలిపి పెట్టుకున్నాక గ్యాస్ ఆన్ చేసుకుందాము. ఆన్ చేసుకొని ఆ చేపల పులుసు కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని పొయ్యి మీద పెట్టుకుందాం ఫ్రెండ్స్. చూసుకోండి, ఎక్కడైనా ముక్క మునిగిందో లేదో, లేదా పైకే ఉందో, లేదా ఒక ముక్కపై ఒకటి ఉందేమో చూసుకొని అడ్జస్ట్ చేసుకొని పొయ్యి మీద పెట్టేసేయండి. హై ఫ్లేమ్లోనే పెట్టాను. కాసేపు ఆగినాక చూస్తే ఇలా ఉడుకుతూ ఉంటుంది. మనం ఎప్పుడు చేపల పులుసుని గెంటె పెట్టి తిప్పకూడదు. జస్ట్ అది ఏదన్నా నాప్కిన్స్ తీసుకొని కదిలించాలి తప్ప ఎప్పుడు గంట పెట్టి చేపల పులుసుని తిప్పుకోకూడదు. చూడండి, అలా మనం ఇలా తిప్పుకున్నాం అనుకోండి, ముక్క చెదరదు అండ్ ఏమన్నా అడుగంటున్నా అది ఏమీ లేకుండా ఉంటుంది. మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకొని మీకు ఎంత కన్సిస్టెన్సీ గ్రేవీ కావాలో అంత కన్సిస్టెన్సీ గ్రేవీ వచ్చేదాకా చూసుకోండి. నాకు ఆల్మోస్ట్ సెట్ అయినట్టుంది, కాబట్టి ఇప్పుడు నేను దాంట్లో ధనియాల పొడి యాడ్ చేస్తున్నాను. ధనియాలు, చెక్క, లవంగాలు, చిన్నులపాయ వేసి పౌడర్ చేసుకు పెట్టుకున్న ధనియాల పొడి. నెక్స్ట్ కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. చాలా టేస్ట్ని ఇస్తుందండి చేపల కూరలో కొత్తిమీర, ధనియాల పొడి మనకి.
సో తినగలరంటే ఇంకొద్దిగా ఎక్కువ వేసుకున్నా ప్రాబ్లం లేదు కొత్తిమీరని. ఆయిల్ పైకి వచ్చేదాకా ఇంకా ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాము. గింటి పెట్టి మాత్రం తెప్పొద్దు, కర్రీ అంతా అయిపోయేదాకా. మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, వేడి వేడి ఎమ్మి ఎమ్మి చేపల పులుసు రెడీ అయింది. ప్లేటింగ్ చేసుకుందామా. మీకు కనుక చేపల పులుసు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్.